సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ప్రమాదం బాధాకరమని హీరో అల్లు అర్జున్ అన్నారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని హీరో అల్లు అర్జున్ అన్నారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. సంధ్యా థియేటర్ ఘటనలో ఎవరి తప్పు లేదన్నారు. తనపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవన్నారు. తనపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలేనని అన్నారు. తాను థియేటర్ ముందు ఎలాంటి ర్యాలీ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. తొక్కిసలాటలో మహిళ చనిపోయిన విషయం మరుసటి రోజు వరకు తెలియదని చెప్పారు. గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు చనిపోతే పరామర్శించడానికి వెళ్లానని, అలాంటి తన సొంత అభిమానులు చనిపోతే వెళ్లి కలవనా అని ప్రశ్నించారు. ఘటన తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నానని అనటం సరికాదని చెప్పారు. సినిమా విజయం తర్వాత భారీగా సెలబ్రేషన్స్ చేద్దామని అనుకున్నా, కానీ ఘటన జరిగిన తర్వాత కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నానని అల్లు అర్జున్ చెప్పారు. పోనీ మా ఫాదర్ ఇన్ లా పంపించండి, లేదంటే సుకుమార్ గారు పంపించండి, లేకపోతే వాళ్ళ వైఫ్ని పంపించండి, లేకపోతే ప్రొడ్యూసర్స్ పంపించండి, బన్నీవాసం పంపించండి. ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటున్నాను, టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద కిడ్. అంతే తప్ప నేను అసలు ఏం కేర్ చేయట్లేదు. ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్, క్యారెక్టర్ అసాసినేషన్ మాటలు వచ్చినప్పుడు మాత్రం చాలా బాధ వేస్తుంది. నేను ఎన్నైనా తీసుకోగలను, నన్ను నమ్మండి, మీ అందరూ తెలుసు, అంత స్ట్రాంగ్ పర్సన్. నేను చాలా ఫేస్ చేస్తాను, నేను తీసుకోగలను, నేను తట్టుకోగలను. కానీ ఇలాంటి అన్నప్పుడు మాత్రం ఇంత లో పాయింట్లో, ఇట్స్ జెన్యున్లీ లో పాయింట్. మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం, ఊరికే మనం ఏదో చేతులు దుడిచేస్తాం అలా కాకుండా, మిగతాలో కాకుండా మనం జెన్యున్గా ఏమైనా చేద్దాం ఉండాలి. ఆ అబ్బాయికి ఏమైనా ఫిజియోథెరపిస్ట్ పెట్టిద్దాం, ఇలా చేద్దాం అలా చేద్దాం, ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్, ఎలా ఉంటాం సార్? ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్. మా కిడ్కి ఎలా అయిందంటే, థియేటర్ లోపల మీరు సినిమా చూసిన కొంచెం సేపటికి, సార్ నా వరకు అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వరకు అసలు నాకు కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా, అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది, ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అంటే నాకు ఎస్పెషలీ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసరికి, సార్ నేను సినిమా చేసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి, ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కనే ఇంట్లో 15 రోజులు కూర్చుని అరే ఇట్స్ ఓకే, అయ్యేది ఇట్స్ ఓకే, మన తప్పేం లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. నా ప్రెమిసెస్లో అయింది కాబట్టి ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ అపాలజెటిక్ ఫర్ వాట్ హెస్ హ్యాపెండ్. అలాంటిది